అప్పీల్ చేస్తున్నా, శక్తి లేనప్పుడు ఈ విధంగా మాట్లాడతారు మీరు అనుకుంటున్నారు మీ ఇష్ట ప్రకారం జరుగుతుందని. కనీసం మీరు ప్రజల్లోకి కూడా పోలేరు. ఆ విషయం మీరు గుర్తుపెట్టుకోండి. పిచ్చి పిచ్చిగా చేస్తే ఇది మంచి మాట కాదు అధ్యక్ష. మీరు ఎవరో మాట్లాడండి, మీరు కూర్చోండి. సభ్యత లేని మనిషి అధ్యక్ష. వీళ్ళు సభ్యత లేదు మీకు. మా సభ్యులు ఇట్లే ఉంటాం. మీ కథ ఏంటో తెలుస్తా. వదిలిపెట్టరు మిమ్మల్ని. పిచ్చాట్లాడద్దండి. పోయి కూర్చోండి, ముందుగా దయచేసి కూర్చోండి. నో పిచ్చాట్లాడద్దండి. మాట్లాడతారు. ఇది హౌస్ అనుకున్నారా, వీళ్ళు ఇల్లు అనుకున్నారా? అధ్యక్ష మర్యాదగా చెప్తున్నాం. జగన్మోహన్ రెడ్డి గారు మీ సభ్యులు కూర్చోమనండి. ఎంతో చేస్తారు చూడండి. సభ్యత కాదు, తమాషా కూర్చోండి. దయచేసి కూర్చోండి ప్లీజ్. నో సభ్యత కాదు, కూర్చోండి. యు ఆర్ రెస్పాన్సిబుల్. దయచేసి కూర్చోండి. దయచేసి కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పేది వినండి. నో దయచేసి కూర్చొని ముఖ్యమంత్రి గారు చెప్పేది వినండి. నో యూ కెనాట్ డిక్టేట్ ది హౌస్. ప్లీజ్ దయచేసి కూర్చోండి. అర్హత మీకు లేదు. సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ప్రజాస్వామ్యానికి అపహాస్యం ఇది. దయచేసి ప్లీజ్. ఆ మాత్రం కూడా మీకు అర్థం కాని మనుషులు అయితే మీరేం చేద్దాం? దయచేసి కూర్చోండి. ప్రజా వ్యతిరేక విధానాలు కాదు, సిగ్గు లేదు, మీరు మనుషులు కాదు.